హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం అండి. సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జూన్ నెల అంటే ఏదైతే జూలై 1న తీసుకోబోతారో సో జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. సో ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ 17th to 25th ఇన్ ద మంత్ అని అయితే మనకు సిఎఫ్ఎంఎస్ వారి నుంచి మెసేజ్ రావడం జరిగింది. సో సిఎఫ్ఎంఎస్ వారు రెగ్యులర్ పేరోల్ అంటే బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి 17 నుంచి 25 వరకు అయితే సమయం ఇచ్చి ఉన్నారు. ఇక సిపిఎస్ సో ఈ విధంగా డీడీఓలు రేపటి నుంచి మన బిల్లులు ఈ రోజు నుంచే బిల్లులు అయితే సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా అయితే సిఎఫ్ఎంఎస్ వారు అయితే తెలియజేశారు. సో సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ అంటే సిపిఎస్ ఉద్యోగులకు పార్షియల్ విత్డ్రా అమౌంట్ గురించి తాజా సమాచారం. సో ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో ఉద్యోగి చందా, ప్రభుత్వం చందా మరియు లాభము ఈ మొత్తంలో ఉద్యోగి చందాలో మాత్రమే గరిష్టంగా 25% వరకు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు, అంటే పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. కేవలం ఉద్యోగి ఏదైతే జమ చేసి ఉంటాడో ఆ అమౌంట్లోనే. ప్రభుత్వం జమ చేసిన మరియు లాభంలో వచ్చిన ఇంట్రెస్ట్కు సంబంధించి ఇటువంటి పాక్షిక ఉపసంహరణ ఉండదు అందులో. సో మొత్తం సర్వీస్లో 3 సార్లు మాత్రమే పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా 5 సంవత్సరాల టైం పీరియడ్ అయితే ఉంటుంది. గతంలో 25% విత్డ్రా చేసిన వారు 75% లాక్ అయిపోతుంది. ఆ తదుపరి జమ అయిన ఉద్యోగి చందా నుంచి మాత్రమే 25% వరకు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. అవసరమైన వారు దరఖాస్తు ఫామ్తో పాటు బ్యాంక్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ జత చేసి సంబంధిత డీడీఓ చేత సైన్ చేయించి ట్రెజరీ వారికి అందజేసినట్లయితే ట్రెజరీ ప్రాసెస్ చేసి 5 రోజుల్లో అమౌంట్ అయితే విడుదల అవ్వడం జరుగుతుంది. సో జమ అవుతుంది. ఫ్రెండ్స్, ముఖ్య గమనిక ఏంటంటే జూన్ నెల శాలరీ నుంచి తప్పనిసరిగా శాలరీ బిల్లులకు జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, సిపిఎస్ నెంబర్లు నోట్ చేసి షెడ్యూల్ జతపరచుకోండి. ప్రాన్ నెంబర్ లేకుంటే శాలరీ బిల్ సబ్మిట్ చేయకూడదు. ఈ విషయం అయితే అందరూ కూడా దయచేసి గమనించగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుంది ఫర్ మోర్ లేటెస్ట్ ఎంప్లాయీ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.